శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయం మొదటి శ్లోకము. ఈ శ్లోకము అర్జునుడికి కృష్ణ పరమాత్మ తన దివ్య స్వరూపాన్ని, శక్తిని వివరించడంతో ఈ అధ్యాయం మొదలవుతుంది. ఓ శ్రీ భగవాన్ ఉవాచ ఓం మయ్యాసక్తః మనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తశృణు. శ్రీ భగవాన్ ఉవాచ అంటే పరమాత్మ చెప్తున్నాడు. పదానికి అర్థం తెలుసుకుందాము. మయి నా యందు, ఆసక్తః మనాః లగ్నమైన మనస్సు కలవాడే, పార్థ ఓ అర్జున, యోగమును, యుంజన్ అభ్యసించు, మతాశ్రయః నన్నే ఆశ్రయించిన వాడవై, అసంశయం ఎటువంటి సందేహం లేకుండా, సమగ్రం సంపూర్ణంగా, మాం నన్ను, యదా ఏ విధంగా, జ్ఞాస్యసి తెలుసుకోగలవో, తత్ శృణు దానిని నీకు చెప్తాను విను. పరమాత్మ ఏమంటున్నాడంటే, మయ్యాసక్తః మనః పార్థ అంటే ఓ అర్జున, నా యందు ఆసక్తి కలిగి ఉన్న మనస్సు కలవాడవై, యోగం యుంజన్ యోగమును అంటే ధ్యాన యోగమును అభ్యాసం చేస్తూ, మతాశ్రయః నన్నే ఆశ్రయించుకొని ఉండు. కాబట్టి ఇక్కడ ధ్యానము, భగవంతుని మీద ఆసక్తి, భక్తి అవసరము అని చెప్పాడు పరమాత్మ. అటువంటి వారు అసంశయం అంటే ఎటువంటి సందేహం లేకుండా, సమగ్రం అంటే పూర్తిగా ఏ కొంచెము శేషం లేకుండా, మాం యథా జ్ఞాస్యసి ఎలాగైతే నన్ను తెలుసుకుంటారో దానిని గురించి, తత్ శృణు వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను. మనందరికీ ఒక్కటే తెలుసు, నేను నీవు అని. నేను అంటే నా శరీరము పుట్టగానే దానికి పెట్టిన పేరు. అది పెరిగి పెద్దయ్యి ఒక రూపం సంతరించుకుంటుంది. ఆ రూపము కాబట్టి నేను అంటే నా పేరు, నా రూపము అని భావము. నీవు అంటే నీ శరీరము, ఆ శరీరానికి ఉన్న పేరు, ఆ శరీరానికి ఉన్న ఆకారము అని భావన. నేను అంటే ఈ శరీరం కాదు, నాలో ఉన్న ఆత్మ అని తెలుసుకోవడమే జ్ఞానం. అందుకే మాం జ్ఞాస్యసి అన్నాడు పరమాత్మ. అంటే నా గురించి తెలుసుకో, ఆత్మ గురించి తెలుసుకో అని అర్థం. అలాగే నేను అంటే నా పేరు, నా శరీరం అనే భావన అంటే ప్రాకృతిక స్వభావం కలిగి ఉండడం. నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మస్వరూపుడని అని తెలుసుకోవడమే పరాప్రకృతిని గురించి తెలుసుకోవడం. అలాగే నేను దేవుడిని పూజిస్తున్నాను అంటే నేను వేరు, దేవుడు వేరు అని అనుకోవడం సగుణోపాసన. నేను పరమాత్మ వేరు కాదు, పరమాత్మ నాలో ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు, నేను ఆత్మస్వరూపుడిని కానీ ఈ శరీరం కాదు అని తెలుసుకోవడమే నిర్గుణోపాసన. ఈ రెండింటిని గురించి తెలుసుకోవడమే జ్ఞానం. తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించడమే విజ్ఞానం. ఈ రెండింటిని గురించి ఈ అధ్యాయంలో మనం తెలుసుకుందాం. మనలో భగవంతుని మీద ఆసక్తిని కలిగిన మనస్సు కలవారు, పూర్తిగా పరమాత్మను ఆశ్రయించిన వారు, కేవలం పరమాత్మ గురించి తెలుసుకున్నవారు చాలా తక్కువ. భగవంతుని గురించి ఎటువంటి సందేహాలు లేకుండా తెలుసుకున్నవారు ఇంకా తక్కువ. కేవలం గర్భగుడిలో ఉండే విగ్రహాలే దేవుళ్ళు అని నమ్మేవారు కొందరు. యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు చేయడమే భక్తి అని నమ్మేవాళ్ళు మరికొందరు. ఇవన్నీ తప్పు కాదు, అన్నీ కావలసినవే. కానీ ఇవన్నీ ప్రాథమిక విద్యలు అంటే ఎలిమెంటరీ స్కూల్. వీటి నుండి మానవులు హై స్కూలు, తర్వాత కాలేజీ చదువు వైపుకు మళ్ళాలి. అంటే సగుణోపాసన నుండి నిర్గుణోపాసనకు మళ్ళాలి. అందుకే మొదటి పదంలోనే మయ్యాసక్త మనః అంటే నా గురించి తెలుసుకోవాలనే ఆసక్తి, కోరిక కలిగి ఉండాలి. తర్వాత అభ్యాసం చేసి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. ఈ తెలుసుకోవడంలో సందేహానికి తావు ఉండకూడదు. ఎటువంటి సందేహానికి తావు లేకుండా అసలైన భగవత్తత్వంను తెలుసుకున్నవారు చాలా తక్కువ. అందుకే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసిన అర్హతలు పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు.
ఒకటి, భగవంతుని గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి కల మనస్సును కలిగి ఉండాలి. 2, భగవంతుని గురించి సందేహం లేకుండా తెలుసుకోవడానికి తగిన యోగమును అభ్యసించాలి. అంటే ఆత్మ సాక్షాత్కారానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలి. 3, పూర్తిగా భగవంతున్నే ఆశ్రయించాలి. నీవు తప్ప నాకు ఇంకొకరు లేరు అనే స్థితిలో ఉండాలి. మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా భగవంతుని అనుగ్రహం లేనిది ఏది సఫలం కాదు. కాబట్టి ప్రతి మానవుడు ఆత్మదర్శనం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ పరమాత్మ అనుగ్రహాన్ని కూడా పొందాలి. దానికి ఒకటే మార్గం, నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టి పరమాత్మను ఆశ్రయించడం. మనకు మనసు ముఖ్యమైనదని చెప్పుకున్నాం కదా, అది ఒక టార్చ్ లైట్ వంటిది. దానిని మనం ప్రాపంచిక విషయాల వైపుకు తిప్పితే కేవలం ప్రపంచంలో ఉన్న విషయాలే కనపడతాయి. దాని వెనుక ఉన్న మనము, మనలో ఉన్న ఆత్మస్వరూపుడిగా ఉన్న పరమాత్మ కనపడడు. ఆ టార్చ్ లైట్ మన వైపుకు తిప్పుకుంటే మనము, మనలో ఉన్న ఆత్మస్వరూపము కనబడుతుంది. ఇది ఇందులో ఉండే రహస్యం. మనమందరము మనస్సు అనే టార్చిని మన వైపుకు తిప్పుకొని పైన చెప్పబడిన 3 విషయాలు పాటిస్తే పరమాత్మను చేరుకోవచ్చు. మనసుకు ఒక గుణం ఉంది. మనం దేని మీద ఆసక్తి చూపుతామో దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది. పండితులు, విఘ్నులు అయిన వాళ్ళు ఎప్పుడూ భగవంతుని మీద ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి వాళ్ళ మనస్సు కూడా భగవంతుణ్ణి పూజిస్తూ, కీర్తిస్తూ, జపిస్తూ, ధ్యానిస్తూ ఉండడం మీద ఆసక్తి చూపుతుంది. అందుకనే పరమాత్మ చెప్పినవే పాటిస్తూ భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు అనే జ్ఞానాన్ని మనము కూడా కలిగి ఉండాలి. హరి ఓం తస్సత్.